సిటీ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడుతున్నాయి. సిటీ శివారు ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఇప్పటికే ప్రకటించింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. క్యుములోనింబస్ ఎఫెక్ట్తో నగరంలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని, దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. మరోవైపు రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని అలర్ట్ ఇచ్చింది. సిటీలో భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో అర్ధగంట నుంచి భారీ వర్షం కురుస్తోంది. బోయిన్పల్లి, తిరుమలగిరి, మారేడుపల్లి, చిలకలగూడ, ప్యారడైస్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. బషీర్బాగ్, ఓల్డ్ సిటీ, కుత్బుల్లాపూర్, సుచిత్ర, జీడిమెట్ల, గండిమైసమ్మ, దుండిగల్లో మోస్తరు వర్షం పడుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎండలో ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు వర్షం ఉపశమనం కలిగించింది. వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చంద్రిక, సిటీలో మొత్తం గ్రేటర్ పరిధిలో లాస్ట్ 1 అవర్ నుంచి నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుంది. మొదటగా ఇటు కుత్బుల్లాపూర్, కూకట్పల్లి సైడ్ అటు సైడ్ స్టార్ట్ అయిపోయింది. సో ఆ తర్వాత ఇది వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. సిటీ అంతా కూడా ఈ వర్షం ఏ ఒక్క ఏరియా కూడా వదలకుండా మొత్తం గ్రేటర్ పరిధిలోని అన్ని ఏరియాల్లో ఈ వర్షం బీభత్సంగా కురుస్తోంది. సో ముఖ్యంగా ఎక్కువగా వర్షం కురిసిందంటే ఇప్పటి వరకు ఖైరతాబాద్ ఏరియాలో వర్షం కురిసింది. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ ఏరియాలో కూడా వర్షం ఎక్కువగా కురిసింది. ఖైరతాబాద్ లో 5 సెంటీమీటర్స్ ఎబో వరకు వర్షం కురిసింది. ఇక కుత్బుల్లాపూర్ ఆ ఏరియాలో అయితే 4 సెంటీమీటర్స్ వరకు వర్షం ఆ ఏరియాలో కురిసింది. సో నాన్ స్టాప్ గా 1 అవర్ నుంచి కురుస్తున్న వర్షం తోటి సిటీలోని రోడ్లన్నీ కూడా ఫుల్ ప్యాక్ అయిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడిదక్కడ మొత్తం నిలిచిపోయింది. ఎందుకంటే ఇది ఆఫీస్ అయిపోయే టైము. ఆఫీస్ అయిపోయిన తర్వాత జనాలంతా కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంటారు. 4 o'clock అట్లా మోస్ట్లీ 4-4:30కి ఆఫీసులు అయిపోతాయి. సో ఇప్పుడిప్పుడే అందరూ బయటకు వస్తుంటారు కాబట్టి వర్షం పడడం తోటి రోడ్ల పైన ఉన్న వెహికల్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ముఖ్యంగా ఇటు ఈ పంజాగుట్ట నుంచి అటు సికింద్రాబాద్ పోయే రూట్ అయితే మొత్తం ఆగిపోయింది. సో ఇటు నాగార్జున సర్కిల్ నుంచి అటు నెక్స్ట్ ఆ నాగార్జున సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ ఎక్కితే ఆ ఫ్లైఓవర్ అంతా కూడా ప్యాక్ అయిపోయింది. మళ్ళీ దిగిన తర్వాత అటు బేగంపేట, ఇటు ప్రజాభవన్, నెక్స్ట్ అక్కడ నుంచి బేగంపేట పబ్లిక్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, అక్కడ నుంచి సికింద్రాబాద్ రూట్ వరకు కూడా చాలా స్లోగా మూవ్మెంట్ సాగుతుంది. మరోవైపు ఇటు పంజాగుట్ట, సోమాజిగూడ ఆ ఏరియా కూడా చాలా వరకు స్లోగా ట్రాఫిక్ అనేది మూవ్ అవుతుంది. మరోవైపు ఇటు మేదీపట్నం నుంచి ఇటు కోటి వచ్చే రూటు, ఇటు మేదీపట్నం నుంచి లక్డీ కపూల్ వరకు కూడా ఇది చాలా స్లోగా మూవ్మెంట్ అవుతుంది. ఇటు మేదీపట్నం, ఆ తర్వాత సరోజిని ఐ హాస్పిటల్, మాతబ్ ట్యాంక్, ఆ మాతబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ అయితే మొత్తం ప్యాక్ అయిపోయింది. కింద సిగ్నల్స్ దగ్గర కూడా 3-4 సిగ్నల్స్ పడితే కూడా ఒక వెహికల్ కూడా వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్ ఆ ఏరియాలో ఉంది. సో అక్కడ నుంచి మాతబ్ ట్యాంక్, లక్డీ కపూల్ వరకు ఇదే సిచ్యువేషన్ ఉంది. సో మరోవైపు ఇటు హైటెక్ సిటీ ఏరియాలో కూడా ఇలాగే ఉంది. అక్కడ కూడా వర్షం ఎక్కువగా పడింది. ఇటు గచ్చిబౌలి నుంచి కూకట్పల్లి వెళ్లే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అటు గచ్చిబౌలి, ఈ హైటెక్ సిటీ ఏరియాలో ఎక్కువగా ఐటీ ఆఫీసులు ఉంటాయి. సో వీళ్ళంతా అటు నిజాంపేట, కూకట్పల్లి, నెక్స్ట్ ప్రగతి నగర్ ఏరియాలో ఎక్కువగా వీళ్ళంతా స్టే చేస్తారు. వాళ్ళ ఇంట్లో అట్టే ఉంటాయి కాబట్టి ఈ టైంలో గచ్చిబౌలి హైటెక్ సిటీ నుంచి ఇటు జేఎన్టీ మీదుగా అటు వాళ్ళ ఏరియాలకు ప్రగతి నగర్, నిజాంపేట, కూకట్పల్లికి వెళ్తూ ఉంటారు. సో ఆ రూట్ అంతా కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇటు హైటెక్ సిటీ నుంచి అటు జేఎన్టీ వరకు మధ్యలో ఉన్న ఫ్లైఓవర్ ఆ ఏరియా అంతా కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది. సో సిటీలో ఇక్కడక్కడ అని కాదు, అన్ని ప్లేసెస్ లో వర్షం నాన్ స్టాప్ గా పడుతుంది కాబట్టి ఇదంతా కూడా ట్రాఫిక్ అనేది ఫుల్ గా జామ్ అయిపోయింది. సో మరోవైపు
ఇంకొక 40 to 45 మినిట్స్ వరకు వర్షం ఉన్నదని ఇటు ఐఎండీ చెప్తుంది, వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఆఫీస్ లో ఇంకా ఉన్న వాళ్ళు ఇప్పుడప్పుడే బయటికి వెళ్ళొద్దు. వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిన తర్వాతనే మీరంతా కూడా బయటికి రావాలని ఇటు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రోడ్ల మీద ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక దీంతో పాటు మళ్ళీ అందరూ కొంచెం వర్షం తగ్గింది కదా అని ఒకేసారి వెళ్తే ఇంకా ట్రాఫిక్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంది. ట్రాఫిక్ లో జనాలంతా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ ఇప్పుడిప్పుడే బయటికి వెళ్లకుండా వర్షం తగ్గిన తర్వాత ఒక 1 అవర్ తర్వాతనే ఆఫీసుల నుంచి బయటికి వెళ్లాలని ఇటు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. సో ముఖ్యంగా ఈ ఐటీ ఏరియా, ఇటు ఐకియా, ఈ గచ్చిబౌలి ఈ రూట్ లో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. కాబట్టి సో అక్కడ ఆఫీసులు వాళ్ళు కూడా అందరినీ ఒకేసారి వదిలేయకుండా కొందరి టైమింగ్స్ కొంచెం అటు షిఫ్ట్ల వారుగా ఉన్నా కూడా కొంచెం హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చకుండా వాళ్ళందరినీ వదిలేయాలంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు వాళ్ళకి సూచిస్తున్నారు. మరోవైపు వర్షం పడుతుంది కాబట్టి ఈ 2 వీలర్స్ వాళ్ళు ముఖ్యంగా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే రోడ్ల పైన స్కిడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అలాగే రోడ్ల పైన అక్కడక్కడ గుంతలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 వీలర్స్ వెళ్లే వాళ్ళు చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్లాలంటూ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇదే కాకుండా ఇంకా ట్రాఫిక్ హెవీగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు వచ్చి అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనులు చేస్తున్నారు. ఇదే కాకుండా ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా సిబ్బంది కూడా ఎక్కడెక్కడైతే రోడ్డు పైన వర్షం వల్ల నీళ్లు నిలిచిపోయాయో వాటర్ అంతా కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే వాటర్ ఎక్కడైతే రోడ్డు పైన ఆగిందో అక్కడ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోద్ది. అక్కడ చిన్న ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు నుంచే అన్ని వెహికల్స్ వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కడ ఫుల్ గా వాటర్ బ్లాక్ అయిపోతున్నాయి, ఆ వాటర్ మొత్తం క్లియర్ చేస్తే అక్కడ నుంచి యాజ్ యూజువల్ గా ట్రాఫిక్ సాగుతుంది. ఒక్క దగ్గర బ్లాక్ అయిపోయి వెహికల్స్ ఆగినాయంటే నెక్స్ట్ ఈ ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ వల్ల ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటర్ అంతా కూడా క్లియర్ చేసే పనిలో వీళ్ళు ఉన్నారని, జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారని అటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈదురుగాలితోటి వర్షం వచ్చింది కాబట్టి అక్కడక్కడ చెట్లు కూడా పడిపోయాయి. సో ఈ చెట్ల వల్ల కూడా రోడ్ల పైన పడడంతో ఆ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. సో ఈ రీజన్ వల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి క్లియర్ చేసే పనిలో ఉన్నారు. వర్షం కూడా హెవీ నుంచి ప్రస్తుతానికి కొంచెం మోడరేట్ వచ్చింది. ఇంకొక 40 మినిట్స్ అయితే సిటీలో వర్షం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా ఇటు ఐఎండీ చెప్తుంది. కాబట్టి అందరూ ఒక 1 అవర్ తర్వాత బయటికి రావాలంటూ కూడా ఇటు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు ఒక 1 అవర్ తర్వాతనే బయటికి రావాలంటూ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇక ఉప్పల్ ఏరియాలో కూడా వర్షం భారీగా కురుస్తుంది. మరోవైపు ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉంది, ఈవినింగ్ 7:30కి మ్యాచ్ ఉంది. సో దానికోసం ఇప్పటికే మధ్యాహ్నం నుంచి ఫ్యాన్స్ అంతా కూడా అక్కడికి వచ్చి చేరుకున్నారు. వాళ్ళు వర్షంలో కూడా క్యూలో నిలబడి లోపలికి వెళ్ళడానికి వాళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు. కాకపోతే వర్షం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి లోపలికి ఈ ఫ్యాన్స్ అయితే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అలో చేయడం లేదు. సో ఇప్పటికే వర్షం పడుతుండటంతో ఇటు పిచ్ తో పాటు గ్రౌండ్ అంతా కవర్స్ తోటి హెచ్సిఎస్ సిబ్బంది మొత్తం గ్రౌండ్ అంతా కూడా కప్పేశారు. మరోవైపు ఇటు ఫ్రాంచైజీలకు సంబంధించిన సీట్స్ అవన్నీ కూడా కవర్స్ తోటి కప్పేశారు. ప్రస్తుతానికి వర్షం ఇంకొక 1 అవర్ తర్వాత తగ్గితే నెక్స్ట్ కవర్స్ తీసేసి ఆ వాటర్ అంతా కూడా మిషన్లతో తీసేసి మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇలాగే ఒకవేళ కంటిన్యూ అయితే మాత్రం వర్షం 7:30 వరకు ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం అటు మ్యాచ్ జరగకపోవచ్చు. ఒకవేళ ఇటు ఐఎండీ చెప్పినట్టు ఒక 40-45 మినిట్స్ లో వర్షం తగ్గితే మాత్రం నైట్ మ్యాచ్ జరిగే అవకాశాలు అయితే మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. చంద్రిక.